హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. ఎస్ఐ కానిస్టేబుల్ రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు పడేటటువంటి ఒక నోటిఫికేషన్. వాస్తవంగా మనకు 15,000 ఉద్యోగాలన్నా పడతాయని మనం అనుకున్నాం. కానీ దాంట్లో 7,437 పోస్టులు మాత్రం పడ్డాయి. పోస్టులు ఎన్ని పడ్డా అప్లై చేయక తప్పదు, ప్రిపరేషన్ కాక తప్పదు. ఒకవేళ మనం ఆల్రెడీ ఉద్యమ పదంలోనే ఉన్నాం, ఏజ్ పెంపు, లాంగ్ జంపు, అలాగే డ్రైవింగ్ లైసెన్సు ఇలాంటి అంశాలపైన ఇవాళ కూడా మనం మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. వాటి కోసం కొట్లాడుదాం. అలాగే ఒక ఫ్యాకల్టీ కాబట్టి, ఒక లెక్చరర్ కాబట్టి నోటిఫికేషన్లో ఉన్న సబ్జెక్టు పైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమమే, సబ్జెక్టే. కానీ ఈ వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నేపథ్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రిలిమ్స్లో మార్కుల యొక్క కేటగిరీ ఎట్లా ఉంటుంది, నిజంగా మనం ఈజీగా క్వాలిఫై అవుతామా కామా, క్వాలిఫై కావాలంటే ఏం చేయాలా, మన ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉండాలా, ఎన్ని మార్కులు ఉంటాయి, కట్ ఆఫ్లు ఏంటి, రిజర్వేషన్లు ఏంటి అనే అంశాలపైన క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. 100% మీకు ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం ఇదే అంశం పైన మనం ఎట్లా చదవాలన్న కాన్సెప్ట్ పైన దాదాపుగా 5 లక్షల మంది చూశారు. ఈసారి కూడా అంతే స్టాండర్డ్లో మీకు ఈ వీడియోలో చెప్తాను. అట్లాగే రెగ్యులర్గా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ సబ్జెక్టు అనేది మన అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. అశోక అకాడమీని ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అశోక ఆన్లైన్ అకాడమీ పేరుతోని ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అత్యంత తక్కువ ప్రైజులు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఫ్రీగానే దొరుకుతుంది. తెలంగాణ హిస్టరీ 100 రూపాయలకే దొరుకుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఈ చూసే ముందు, అంటే ఈ మోటివేషన్ గురించి ఒక క్లియర్గా చూసే ముందు మన అకాడమీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తాను చూడండి. రేపు ఆగస్టు 3 అంటే మండే, రేపు 10 గంటలకు, ఉదయం 10 గంటలకి మన అకాడమీలో గ్రాండ్ డెమో అనేది ఉంది. గ్రాండ్ డెమో అనేది రేపు 10 గంటలకి దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పైన కాంప్లెక్స్ ముందులో పిల్లర్ నెంబర్ 1543-44 కాడకు వస్తే మన అకాడమీ కనపడుతుంది. నిపుణ అండ్ అశోక్ అకాడమీ పేరుతోని మనం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. రేపు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డెమో మనకు ఉంటుంది. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ కూడా మనకు రేపు నోటిఫికేషన్ రావడానికి 1 మంత్లో రావడానికి అవకాశం ఉంది. అది కూడా 1393 పోస్టులతో నోటిఫికేషన్కి సిద్ధమై ఉన్నది. ఇక్కడ వితిన్ ద 1 మంత్లో వచ్చే నోటిఫికేషన్. అలాగే లాంగ్ స్టాండ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం గ్రూప్ 2-3 క్లాసెస్ని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన ఒక డెమో, గ్రాండ్ డెమో రేపు 10 గంటలకు ఉంటుంది. నిజంగా ప్రిపరేషన్ ఎలా కావాలి అన్న అంశం ఈ డెమోకి వస్తే మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్ ఎట్లుంటుంది, ఎట్లా చదవాలి. ఫస్ట్ అయితే డెమోకి అటెండ్ కాండి. అటెండ్ అయిన తర్వాత క్లాసులు బాగున్నాయా, ఫ్యాకల్టీ బాగున్నారా లేరా చూసి మీరు జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆఫ్లైన్ సంబంధించినటువంటి క్లాసెస్ సంబంధించి ఒకవేళ మీరు హైదరాబాద్కు రాలేని పరిస్థితులలో ఉంటే, ఉమెన్స్ అయ్యి ఉంటే, సేమ్ ఇదే లైవ్ క్లాసెస్ మీకు అందజేయబడతాయి. లైవ్ క్లాసెస్ సేమ్ ఇక్కడ బోర్డు మీద ఏం నడుస్తుంటుందో మీరు ఇంటికాడ కూర్చొని ఆఫ్లైన్ క్లాసెస్ని ఆన్లైన్లో చూసుకోవచ్చు. దానికి సంబంధించి మనకు ఆన్లైన్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఒక 7,000 రూపాయలు ఉంటుంది. గ్రూప్ 2 అయితే 10,000 ఉంటుంది. 10,000 ఉంటుంది. అది ఆఫ్లైన్ మోడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ మనం 20,000 అంటే 18,000 రూపాయలు ఫీ తీసుకొని ఆఫ్లైన్ క్లాస్ చెప్తున్నాం. అదే గ్రూప్ 2కి సంబంధించి అయితే, గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 సంబంధించిన క్లాసెస్ అయితే ఆఫ్లైన్లో మీకు 25,000 ఫీజు ఉంటుంది. లేదు ఆన్లైన్లో మేము చూసుకుంటాం, హైదరాబాద్కు రాలేము, హాస్టల్ ఖర్చు ఎందుకు అనుకుంటే మీరు లైవ్ క్లాస్ వినవచ్చు. ఇంకా ఇది కూడా కాదు, మేమంతా కూడా ఖర్చు పెట్టలేము సార్ అంటే మనకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సేమ్ క్లాసే, కొత్త క్లాసెసే. ఎకానమీ కూడా నిన్న మననే రికార్డ్ చేసినాం. ఈ రికార్డు క్లాస్ సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే 1,500 రూపాయలు ఉంటుంది. 1,500 రూపాయలు, 15,000 కాదండి, కేవలం 1,500 రూపాయలు. దాదాపుగా ఒక 1,500 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. ఎంత డెప్త్ అంటే అంత డెప్త్ ఉంటాయి. ఇంతకు మించిన డెప్త్ మీకు జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ ఎక్కడ కూడా దొరకదు.
1500. ఇంకో ఛాలెంజ్ కూడా మీకు చేస్తూ ఉన్నా నేను. రేపు కనుక మీరు ఫిలిమ్స్లో మెయిన్స్ అంటే మనం కంపల్సరీ ఉద్యోగం కొట్టిస్తామంటే లక్షల మంది ఉంటారు, కొట్టడం కష్టం. కానీ ఫిలిమ్స్ మాత్రం గ్యారంటీగా మీకు కనుక ఫిలిమ్స్ క్వాలిఫై కాకపోతే ఈ 1500 రూపాయలు రిటర్న్ ఇస్తాను మీకు, ఫిలిమ్స్ క్వాలిఫై కాకపోతే. అలాగే ఇక్కడ మీరు ఆఫ్లైన్లో వస్తే ఫిలిమ్స్లో కనుక క్వాలిఫై కాకపోతే ఈ ఫీజు కూడా రిటర్న్ ఇస్తారు. మీరు ఆన్లైన్లో లైవ్లో కూడా ఫిలిమ్స్ క్వాలిఫై కాకపోతే రిటర్న్ ఇస్తాం. అంటే నువ్వు చదవాలా, నువ్వు చదవకుండా ఓన్లీ అప్లై చేసి కూర్చుంటా అంటే వర్కౌట్ కాదు. నేనేమంటున్నంటే మీరు ఆన్లైన్లో మీరు 1500 రికార్డెడ్ వీడియోస్ తీసుకోండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. పోయినసారి చదివిన వాళ్ళు ఉంటే ఒకసారి రివిజన్ కోసం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ 1500 రూపాయల్లోనే గ్రూప్ 2కి సంబంధించినటువంటి తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నా క్లాసెస్ మొత్తం కూడా మీరు ఇండివిజువల్గా తీసుకున్నా తెలంగాణ మూమెంట్ 1000 రూపాయలు అవుతాయి, ఇండియన్ హిస్టరీ 500 అవుతుంది, తెలంగాణ హిస్టరీ 100 రూపాయలు అవుతుంది. మీరు సపరేట్ తీసుకుంటే 1600 రూపాయలు అవుతుంది. ఒక హిస్టరీకే అవుతుంది. మీకు 1500 రూపాయలలోనే రికార్డెడ్ వీడియోస్ మొత్తం గ్రూప్ 2 క్లాసెస్ సంబంధించినటువంటి హిస్టరీ, మిగతా ఎకానమీ కానీ పాలిటీ కానీ మీకు ఈ స్టాండర్డ్లో ఎస్ఐ కానిస్టేబుల్ స్టాండర్డ్ ఉంటాయి. నాది సబ్జెక్టు కాబట్టి మీకు ఆ గ్రూప్ 2 స్టాండర్డ్ క్లాసెస్ ఇస్తూ ఉన్నాను. టైం ఉంది, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ నేర్చుకునే వీడియోస్ జస్ట్ 1500లో అశోక ఆన్లైన్ అకాడమీ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినవచ్చు. అలాగే ఆఫ్లైన్లో మాత్రం ఈ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫిలిమ్స్ మేము కంపల్సరీ ఛాలెంజ్ క్వాలిఫై చేపిస్తాం 100%, ఎలాంటి డౌట్ లేదు. అలాగే గ్రూప్ 2 వాళ్ళు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఉద్యమం పైన గ్రిప్ లేని వాళ్ళ కోసం ఆఫ్లైన్లో రేపు 10 గంటలకి నా ఉద్యమ చరిత్ర సంబంధించిన డెమో ఉంటుంది. అలాగే రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి 9 to 12 నా క్లాసెస్ ఆఫ్లైన్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో అయితేనేమో మీకు 3000 రూపాయలు ఉంటుంది. ఆఫ్లైన్లో ఓన్లీ ఉద్యమ చరిత్ర ఆఫ్లైన్లో అయితే 5000 ఉంటుంది. ఇది రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర. అలాగే ఫుల్ కోర్సు కూడా రేపు 10 గంటలకు డెమో ఉంటుంది. డెమోకి వచ్చి క్లాసెస్ వినండి. ఎందుకంటే మన దగ్గర ఏమియంట్ ఫ్యాకల్టీ చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఆ సీనియర్ ఫ్యాకల్టీస్ ఎవరు సార్ అంటే అమర్నాథ్ సారు మీకు వేదిక మ్యాథ్స్ని ఇంక్లూడ్ చేసి ఆర్థమెటిక్ రీజన్ నేర్పిస్తారు. అలాగే వాసు సార్ ఎకానమీ జియోగ్రఫీ క్లాసెస్ చెప్తారు. నేను తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ నేను చెప్తాను, ఇండియన్ హిస్టరీ టైం ఉంటే నేనే చెప్తాను, లేదంటే ఒక ఫ్యాకల్టీ చెప్పి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ బరాబర్ నేనే చెప్తాను. అలాగే మిగతా సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా మన దగ్గర అద్భుతమైనటువంటి క్లాసెస్ ఉన్నారు. ఇంగ్లీష్ చారీ సార్ ఉన్నారు, మీకు సబ్జెక్టుని కంపల్సరీగా నేర్పిస్తారు. బయో సైన్స్ ఒల్లి నాయక్ సారు, అలాగే మనకు ఫిజికల్ సైన్స్ కానీ పాలిటీ కానీ అందరూ కూడా క్లాసెస్ మనకు అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. మీకు కంపల్సరీగా ఫిలిమ్స్ అయితే బరాబరు మీకు క్వాలిఫై చేస్తాం. మెయిన్స్ అనేది ఉంటుంది కదా, మీకు చెప్పిన ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటే బీ సీరియస్ కష్టపడాల్సిన అంశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది అడ్వర్టైజ్మెంట్ సంబంధించి రేపు మన అశోక అండ్ నిపుణ్ అకాడమీ దిల్సుఖ్ నగర్ పిల్లర్ నెంబర్ 1543-44 రాజధాని థియేటర్ వద్ద క్లాసెస్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏంటి సార్ సబ్జెక్టులు అంటే పోలీస్ జాబ్ సాధించడం ఎలా. ఫస్ట్ ఫిలిమ్స్ అనే కాన్సెప్ట్ని ఎట్లా క్వాలిఫై కావాలన్న అంశాన్ని చాలా క్లియర్గా చెప్తాను, చూడండి. ఓకేనా? ఓకే, రైట్. ఫిలిమ్స్ సంబంధించి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కదా. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే నిన్న 29వ తారీఖు జూలై 29వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అప్లై డేట్లు కూడా వచ్చినాయి. అప్లై డేట్స్ కూడా వచ్చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అప్లై డేట్స్ కూడా వచ్చినాయి. ఎప్పుడు సార్ అంటే రేపు ఆగస్టు 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు 1 మంత్ మనకు అవకాశం. 19వ తారీఖు ఆగస్టు 19వ తారీఖు ఆగస్టు 19 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 9 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఫీ వచ్చేసి కానిస్టేబుల్కు ఉన్నటువంటి ఫీజు ఎంత సార్ అంటే 1200 రూపాయలు ఉంది. ఎస్ఐకి ఫీజు ఎంత సార్ అంటే 1500 రూపాయలు ఉంది. ఇది ఎవరికి ఉంటుంది సార్ అంటే బీసీ అండ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్లకు ఈ ఫీజు ఉంటుంది. 1200, 1500 కానిస్టేబుల్ 1200, ఎస్ఐకి 1500. అలాగే
ఎస్సీ ఎస్టీలకు కానిస్టేబుల్ అయితే 600, దీంట్లో సగం 600, ఎస్ఐ అయితే 750 రూపాయలు ఉంటుంది. ఇది ఎవరికి సార్ అంటే ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళకు ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా మీకు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఫీజ్ స్ట్రక్చర్ 1200, 1500 బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు మాత్రము 600, 750 రూపాయలు ఫీజు ఉంటుంది. అప్లై చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అయితే మనకు ఫిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు సార్? ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే నవంబర్ 15 తర్వాత, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జాము నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే ఫైనల్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది ప్రజెంట్ జీవి శ్రీనివాసరావు కూడా అది కరెక్ట్ డేట్ అనేది తెలియదు, నిర్ణయిస్తే కానీ ఫైనల్ అవుతుంది. ఈ మధ్య ఉండడానికి అయితే అవకాశం ఉంది ఫిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఫిలిమ్స్లో మార్క్స్ ఎన్ని ఉంటాయి సార్? పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది? మైనస్ మార్కులు ఏంది, ప్లస్ మార్కులు ఏంది అని ఒకసారి చూద్దాం. చూడండి, ప్రిలిమ్స్ సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఎస్ఐ పేపర్ ఎంత సార్ అంటే 100 + 100, మొత్తంగా 200 మార్కులు ప్రిలిమ్స్లో. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో మొత్తంగా ఒకటే పేపర్ ఉంటుంది, 200 మార్కుల పేపర్ ఉంటుంది. ఓన్లీ 200 ఒకటే పేపర్ ఉంటుంది. దీంట్లో ఒక పేపర్లో 2 భాగాలు ఉంటాయి. 100 మార్కులు ఏమో జిఎస్, 100 మార్కులు ఏమో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి 100 మార్కులు ఉంటుంది. జిఎస్ అనేది 100 మార్కులు ఉంటుంది. అట్లాగే కానిస్టేబుల్కి వచ్చేసరికి 200 మార్కులలో మీకు 150 మార్కులు జిఎస్, 150 మార్కులు జిఎస్, 50 మార్కులు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కాన్సెప్ట్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా కలిపితే ఆర్థమెటిక్, రీజనింగ్ 50 మార్కులు, జిఎస్ 150. 150లో 25 మార్కులు ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది. 150 మార్కులు 25 మార్కులు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ మార్కులు కనుక పక్కన పెడితే జిఎస్ ఎంత సార్ అంటే 125. ఇంగ్లీష్ కలుపుకుంటే 150 మార్కులు, ఆర్థమెటిక్, రీజనింగ్ 50 మార్కులు, మొత్తంగా 200 మార్కుల పేపర్ ఉంటుంది. కానిస్టేబుల్ అంశం ఏంటంటే ఫిలిమ్స్లో 200 మార్కులు అదే సిలబస్ ఉంటుంది, మెయిన్స్లో కూడా 200 మార్కులు సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక్క మారేది ఏంటి సార్ అంటే ఒక ఎథిక్స్ అనేది మెయిన్స్లో యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? మెయిన్స్లో కొత్తగా వచ్చే సబ్జెక్ట్ ఒక ఎథిక్స్ మాత్రమే, మిగతా సేమ్ సిలబస్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను యాజ్ ఈజీగా సిలబస్ ఉంటుంది, యాజ్ ఈజీగా ప్రిపేర్ కావాలా. ఫిలిమ్స్లో మార్కులు చెప్తాను, మెయిన్స్లో కూడా ఎట్లుంటుందో అనే మార్కుల గురించి చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను, చూడొచ్చు. కానీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ సేమ్ 200 మార్కులు, ఎలాంటి తేడా లేదు. కానీ ఎస్ఐ వచ్చేసరికి ఏమైంది సార్ అంటే ఎస్ఐలో మొత్తంగా 4 పేపర్లు ఉంటాయి. ఇక్కడ ఈ 100 మార్కులు పేపర్లు 4 ఉంటాయి. పేపర్ 1 100 మార్కులు, పేపర్ 2 100 మార్కులు, పేపర్ 3 200 మార్కులు, పేపర్ 4 200 మార్కులు. మన కౌంటబుల్ ఇవి మాత్రమే. ఇదేంటి సార్ అంటే మూడో పేపర్ జిఎస్ 200 మార్కులు, అలాగే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపితే 200 మార్కులు. ఈ 400 మార్కులు మాత్రమే కౌంటబుల్. కానీ ఇక్కడ మనకు తెలుగు పేపర్ 100 మార్కులు ఉంటుంది, ఇంగ్లీష్ 100 మార్కులు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే. 40 మార్కులు ఓసీలు, బీసీలకు 35 అండ్ ఈడబ్ల్యూఎస్ బీసీలకు 35, ఎస్సీ ఎస్టీలకు 30 మార్కులు రావాలి. ఇది ఓసీ, ఇది బీసీ, ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్. ఇళ్ళ కూడా అంతే సేమ్, రెండిట్లో కూడా 40 మార్కులు ఓసీ, 35 మార్కులు బీసీ, 30 మార్కులు ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళకు మార్కుల కేటాయింపు అనేది ఉంటుంది. ఇట్లా వస్తే మనం క్వాలిఫై అవుతాం. క్వాలిఫై సరిపోతుంది, నాట్ కౌంటబుల్. కాబట్టి పెద్దగా సీరియస్ కష్టపడకుండా లాస్ట్ 1 మంత్ కనుక మనం ప్రిపేర్ అయితే, అంటే కొద్దిగా ఇంగ్లీష్కి ఎక్కువ టైం కేటాయించక 2 మంత్స్, మన తెలుగు మీడియం అయితే ఇలా ఈజీగా మనం వితిన్ ద వారం 10 రోజులు చదివినా కూడా క్వాలిఫై అవుతాం. ఇంగ్లీష్ మాత్రం 2 నెలలు పెట్టాలి. అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనుకో, ఇది వితిన్ ద 1 మంత్ మీకు సరిపోతుంది. తెలుగుకు 2 నెలలు టైం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఇక్కడ 200, 400 మార్కులు పేపర్ వచ్చిన దాన్ని బట్టి మనకు మెయిన్స్లో కట్ ఆఫ్ ఉంటుంది. ఒకసారి పేపర్ ఈజీగా వచ్చినప్పుడు 275 మార్కులు వస్తే కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్ టఫ్ వస్తే 220 కూడా జాబ్ వస్తుంది.
కాబట్టి ఈసారి ఎస్ఐలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, కేవలం 245 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 245 మార్క్స్ ఆ పోస్టులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి బీ సీరియస్గా మనం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఎస్ఐ జాబ్ వస్తుంది. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. అలాగే కానిస్టేబుల్ మాత్రం ఇక్కడ ఎస్ఐ మాత్రము నీకు మ్యాథ్స్ వస్తేనే ప్రిపేర్ కావాలా. మ్యాథ్స్ రాకుండా నేను ప్రిపేర్ అవుతా అంటే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఉదాహరణ నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను బిఏ, నేను కింద మీద తల కింద తపలు చేసిన నాకు ఎస్ఐ జాబ్ రాదు, ఎందుకంటే మ్యాథ్స్ రాదు కాబట్టి. అలాగే నా ఫ్రెండు, నా పీజీ క్లాస్మేట్ బిఏ చదివి ఎంఏ చదివిండు, అతను ఎస్ఐ జాబ్ కొట్టిండు. ఎందుకు కొట్టిండంటే చాలా హార్డ్ వర్క్ చేసిండు. హార్డ్ వర్క్ చేసి ఎస్ఐ జాబ్ కొట్టి వాళ్ళ సిఐగా పనిచేస్తున్నటువంటి నా క్లాస్మేట్ ఆదిరెడ్డి, ఆయన ఆర్ట్స్ విద్యార్థి అయినా కూడా జాబ్ కొట్టి ఇవాళ సిఐగా పనిచేస్తూ ఉన్నాడు. నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి ఎస్ఐ వైపు అడుగులు వేయడం కూడా వేస్ట్. కాబట్టి మ్యాథ్స్ వస్తుందా రాదా అని 6 అని తెలుసు, మ్యాథ్స్ వస్తుందని కూడా నేను ఎస్ఐ ప్రిపేర్గా 245 పోస్టులు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. అదే కానిస్టేబుల్ అనుకో, నీకు మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా జాబ్ కొట్టొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ ఇక్కడ 50 మార్కులు మాత్రమే. అదే ఎస్ఐలో అనుకో నీకు 200 మార్కుల మ్యాథ్స్ ఉంటుంది. 200 మార్కులలో అట్లీస్ట్ నీకు 120, 130 మార్కులు వస్తే తప్ప ఉద్యోగానికి నీకు లైన్లో ఉండవు. ఎందుకంటే జిఎస్లో నీకు 150, 160 వచ్చినాయి అనుకో, 150, 160 వరకు జిఎస్లో లాగి ఇక్కడ 120, 130 మార్కులు వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ రాకపోతే ఇక నువ్వు దానివైపు అసలు అడుగులు వేయకు, దానిపై ఆలోచన కూడా చేయకు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ కష్టపడే కష్టాన్ని కానిస్టేబుల్ కష్టపడి దాన్ని గ్రూప్ 2 కనుక షిఫ్ట్ చేసుకున్నావు అనుకో, గ్రూప్ 2 జాబ్ కొట్టవచ్చు, కానీ ఎస్ఐ జాబ్ కొట్టడం. అదే మ్యాథ్స్ వచ్చి అనుకో, నువ్వు బీటెక్ విద్యార్థి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ, ఇంటర్మీడియట్లో ఎంఈసీ, నో ప్రాబ్లం, గట్టిగా ప్రిపేర్గా పక్కా జాబ్ వస్తుంది. నువ్వు ఇంటర్మీడియట్లో సిఈసి, ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, డిగ్రీలో కూడా బిఏ, బీకామ్ చదివినావు, బయోసైన్స్లో డిగ్రీ చేసినావు అంటే మ్యాథ్స్ రాకుండా ఎస్ఐ జాబ్ వైపు అడుగులు వేసి కూడా టైం వేస్ట్. ఒకసారి ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవికంగా చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నువ్వు బిఏ అయినా నీకు మ్యాథ్స్ వస్తుంది ప్రిపేర్గా, బీకామ్ అయినా నా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, నేను చేయగలుగుతా దమ్ము ఉంది, అలా నా మ్యాథ్స్ వస్తుంది ప్రిపేర్గా. బయోసైన్స్ అయినా ప్రిపేర్గా, మ్యాథ్స్ వస్తుందా రాదా అని ఒకటే పాయింట్. కొందరు పేరుకు బీటెక్, ఇంటర్మీడియట్లో ఎంపీసీ, డిగ్రీలో ఎంపీసీ, మ్యాథ్స్ రాకుంటే వదిలిపెట్టు. మ్యాథ్స్ వస్తే ఎస్ఐ, మ్యాథ్స్ రాకపోతే కానిస్టేబుల్, మ్యాథ్స్ రాకపోతే గ్రూప్ 2, మ్యాథ్స్ రాకపోతే గ్రూప్ 3, మ్యాథ్స్ రాకపోతే గ్రూప్ 1. ఇది పంచాయతీ. కాబట్టి మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళేమో ఇటువైపు అడుగులు వేయాలా, మ్యాథ్స్ వాళ్ళేమో ఇటువైపు అడుగులు వేయాలా. కానీ కానిస్టేబుల్ మాత్రం నీకు మ్యాథ్స్ వచ్చినా రాకుండా జాబ్ కొట్టవచ్చు. ఎందుకు కొట్టవచ్చు సార్ అంటే ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ 50 మార్కులే ఉంది. 50 మార్కులలో కూడా 25 మార్కులు రీజనింగ్కు మ్యాథ్స్ విద్యార్థికి సంబంధం లేదు. రీజనింగ్ ఎవరైనా చేయొచ్చు. 25 మార్కుల రీజనింగ్ పోతే ఒక 25 మార్కులు మాత్రమే ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. 25 ఆర్థమెటిక్ ఉంటుంది. ఆర్థమెటిక్ వచ్చినా రాకున్నా కూడా జాబ్ కొట్టవచ్చు. ఎందుకంటే 175 మార్కుల పేపరు నీకు అందుబాటులో ఉంది. కానీ 175లలో నువ్వు 130, 140 మార్కులు కొడితే జాబ్ రావడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ కట్ ఆఫ్లు కూడా ఫిలిమ్స్లో కట్ ఆఫ్లు ఎట్లుంటాయి అనేది ఒకసారి చూద్దాం. కాబట్టి నువ్వు కానిస్టేబుల్ మ్యాథ్స్ వస్తే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్గా, మ్యాథ్స్ రాకపోతే ఓన్లీ కానిస్టేబుల్ ఒకటే ప్రిపేర్గా. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ప్రిలిమ్స్ చూద్దాం. ప్రిలిమ్స్లో మార్క్స్ ఎట్లా రావాలా, ప్రిలిమ్స్లో మార్కులు ఎట్లా రావాలా అంటే ఇక్కడ చూడండి, ఓసీకి ఎన్ని మార్కులు సార్ అంటే 30% రావాలా, 30%. ఇక్కడ బీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్ బీసీకి ఎన్ని రావాలి సార్ అంటే 25% మార్కులు రావాలా. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఎంత సార్ రావాలంటే 20%. శాతం అంటే ఏంటి సార్ అంటే మనకు 200 మార్కుల పేపర్ ఉంటుంది. 200 మార్కుల పేపర్లో 30% అంటే ఎంత సార్ అంటే 60 మార్కులు రావాలా. బీసీలకు ఎంత సార్ అంటే 50 మార్కులు రావాలా. ఎస్సీ ఎస్టీలకు ఎంత సార్ అంటే 40 మార్కులు రావాలా. ఇది ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో రెండు సేమ్ అండి. ఎస్ఐఆర్ కానిస్టేబుల్ రెండింటి కూడా 200 మార్కుల పేపరే. రెండిట్లో కూడా 60, 50, 40 రావాలా. వాస్తవంగా గతంలో 80, 70, 60 మార్కులు ఉండేది, 40, 60 మార్కులు ఉండేది. 80, 70, 60 మార్కుల పంచాయతీ ఉంటే దీన్ని లాస్ట్ టైము అందరికి సేమ్ ఈక్వల్గా 60 మార్కులు చేశారు. దీంతో ఆ వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం, బీసీ పిల్లల కోసం అశోక్ సార్ నడుం కట్టిండు, బరాబరు కొట్లాడినాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మార్కులు సాధించుకున్నాం. 2,40,000 మంది గ్రౌండ్ పట్టుకపోయినాం. దీంట్లో అశోక్ సార్ పాత్ర బలమైన పాత్ర. అలాగే అన్న మందకృష్ణ మాదిగ్ గారు కూడా మనకు సపోర్ట్గా నిలబడి
దాన్ని సాధించడం జరిగింది. కానీ ఈ మార్కులు ఇవాళ ఉన్నాయంటే అది అశోక్ సార్ యొక్క కృషి బలంగా ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే గమ్మత్ ఏంటంటే ఒకసారి చూడండి, పేపర్ ఎట్లుంటుంది సార్ అంటే అన్నిటికంటే గ్రూప్ 2తో పోల్చినప్పుడు, గ్రూప్ 1 యొక్క ఫిలిమ్స్తో పోల్చినప్పుడు, గ్రూప్ 3తో పోల్చినప్పుడు అన్నిటికంటే టఫ్ ఉండేటటువంటి పేపర్లు, అన్నిటికంటే టఫ్ ఉండేటటువంటి పేపర్లు ఏంటి సార్? టఫ్ ఉండే పేపర్లు సార్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లే టఫ్ ఉంటాయి అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకు సార్ అంటే పోయినసారి 60 మార్కులు పెట్టారు, 60 మార్కులకే క్వాలిఫై కావాలా. కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎంతమంది అప్లై చేశారు సార్ అంటే కానిస్టేబుల్కి 8 లక్షల మంది అప్లై చేశారు. 8 లక్షల మందిలో దాదాపు 7.5 లక్షలు ఎగ్జామ్ రాశారు. 7.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత సార్? 60 మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత సార్ అంటే కేవలం 68,000 మాత్రమే క్వాలిఫై అయ్యారు. 68,000 మాత్రమే క్వాలిఫై అయ్యారు. రాసింది ఎంత సార్ అంటే 7.5 లక్షల మంది రాస్తే 68,000 మందే. అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్ అంటే ఇక్కడ 65,000 కాబట్టి ఇక్కడ మీకు 9% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 91% మంది అసలు క్వాలిఫై మార్క్స్ కూడా రాలేదు, 60 మార్కులు కూడా రాలేదు. అంటే పేపర్లు ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫిలిమ్స్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటి సార్ అంటే మైనస్ మార్కులు ఉన్నాయి. ఏమున్నాయి సార్? మైనస్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు క్వశ్చన్కి 20% కట్ చేస్తారు, 20% కట్ చేస్తారు. ఎగ్జాంపుల్ నువ్వు 200 క్వశ్చన్లు మొత్తం నింపొచ్చినావు అనుకో, నింపొస్తే అలా నీకు 100 మార్కులే కవర్ అయినాయి, 100 మార్కులే రైట్ అయినాయి, 100 మార్కులు రాలా. ఇప్పుడు మైనస్ 100 మార్కులు, 100లో 20% అంటే ఇంక 20 మార్కులు కట్ అవుతాయి, 20 మార్కులు తగ్గుతాయి. అంటే ఎన్ని వస్తాయి సార్? 80 మార్కులు మాత్రమే వస్తాయి. నీకు 100 రైట్ అయినా ఫైనల్కి వస్తే వాళ్ళకి 80 మార్కులు రావడానికి అవకాశం ఉంది, మైనస్ మార్కులు ఉన్నాయి. కాబట్టి కొంత ఫిలిమ్స్ను కూడా మరీ ఒట్టిగానే నేను క్వాలిఫై అవుతా అంటే కాకుండా కొంతనన్నా చదవాలి, కంపల్సరీ చదవాలి. ఇప్పుడు సీరియస్ చదివితేనే మెయిన్స్ ఉద్యోగం నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఫిలిమ్స్ను కూడా సీరియస్గా తీసుకుంటే మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. ఫిలిమ్స్ మెయిన్స్ 2 కలిపే చదవాలా, బీ సీరియస్గా చదవాలా. చదివితే ఫిలిమ్స్ క్వాలిఫై అవుతాం, మెయిన్స్ అనే అంశం పైన సబ్జెక్టు పైన క్లారిటీగా ఇన్డెప్త్ సబ్జెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రావాల్సిన మార్కులు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత సార్ అంటే కేవలం 60 మార్కులు రావాలా, బీసీలకు ఎంత సార్ అంటే 50 మార్కులు రావాలా, ఎస్సీ ఎస్టీలకు ఎంత సార్ అంటే 40 మార్కులు రావాలా. కాబట్టి తక్కువ మార్కులే కాబట్టి మ్యాక్సిమం ఈసారి 8 లక్షలు కాదు 10 లక్షల మంది అప్లై చేయొచ్చు. మరి పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత తగ్గే ప్రమాదం కూడా ఉంటాయి. మొత్తం మీద 8 లక్షల మంది అప్లై చేశారు అనుకోండి, 8 లక్షల మందిలో పోయినసారి కనుక ఈ మార్కులు కనుక కటాఫ్ చూస్తే మొత్తంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్ అంటే 2 లక్షల మంది తగ్గించిన తర్వాత వచ్చారు. అలాగే అంతకుముందు ఎంత సార్ అంటే 68,000 మంది వచ్చారు. ఎంత సార్ మొత్తంగా అంటే ఒక 3,08,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే ఒక 3,10,000, 7.5 లక్షల మంది రాస్తే 40 మార్కులు, 50 మార్కులు, 60 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత సార్ అంటే ఒక 3,10,000 మందే క్వాలిఫై అయ్యారు. అట్లా కూడా మళ్ళొక 4 లక్షల మంది పైగా 4,40,000 మంది ఆ మార్కులు కూడా రాలేదు. కాబట్టి కొంచెం ఫిలిమ్స్ అనే దాన్ని సీరియస్గా దృష్టి పెట్టి ఒక ప్రయత్నం చేయండి. అశోక ఆన్లైన్ అకాడమీ ఖచ్చితంగా నేనేమంటున్నా 3,10,000 మంది క్వాలిఫై అయ్యారు కదా, మీరు కనుక క్వాలిఫై కాకపోతే మీరు నా దగ్గర మీరు రిటర్న్ ఫీజు తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ ఏం లేదు. రిటర్న్ ఫీజు తీసుకోవచ్చు, ఇస్తాను కూడా. ఇచ్చేయడానికి నిబంధనలు ఏంటి సార్ అంటే, వర్తించే నిబంధనలు ఏంటి సార్ అంటే నీ యొక్క నా యాప్లో ఏ ఫోన్ నెంబర్ ఉన్నదో, యాప్ అనేది ఏ ఫోన్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకుంటున్నావో అదే నెంబరుతో నీ హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ ఉంటే హాల్ టికెట్ ఫోన్ నెంబర్ అనేది ఆ ఫోన్ నెంబర్ మన దాంట్లో ఉన్న ఒక ఫోన్ నెంబరే మరియు హాల్ టికెట్ నెంబర్ చూసి మీరు కనుక నేను క్వాలిఫై కాలేదు సార్ అంటే మీ ఫీజు రిటర్న్ ఇవ్వబడుతుంది. 1,500 మీరు పట్టినటువంటి ఫీజు మొత్తంగా రిటర్న్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే అశోక ఆన్లైన్ అకాడమీలో జిఎస్ మన దగ్గర ఉన్నంత ఇన్డెప్త్ నీకు ఎక్కడ కూడా దొరకదు. అంటే ఒక విధంగా నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే గ్రూప్ 2 స్థాయిలో ప్రిపరేషన్ స్టాండర్డ్లో మన దగ్గర ఉంటాయి.
కాబట్టి అర్థం చేసుకోండి. అట్లాగే మ్యాథ్స్కి సంబంధించి కూడా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా మనకు ఆర్థమెటిక్ సంబంధించి ఇద్దరు ఫ్యాకల్టీలు ఉన్నారు. ఆర్థమెటిక్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు సార్ అంటే సత్య సార్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే శ్రీనివాస్ సార్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ కనుక మీరు చూస్తే మనకు ఇసాక్ సార్ క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు మనకు సౌమ్య మేడం క్లాసెస్ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ సౌమ్య మేడం క్లాసెస్ ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్ సౌమ్య మేడం క్లాసెస్ ఉంటాయి. అలాగే శ్రీనివాస్ సార్ క్లాసెస్ కూడా రీజనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టు సంబంధించి ఇద్దరు ఫ్యాకల్టీల యొక్క క్లాసెస్ ఉన్నాయి. చాలా ఇన్డెప్త్గా. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 1500. ఆర్థమెటిక్ రీజనింగ్ ఫుల్ కోర్సు 6 నెలలటువంటి వ్యాలిడిటీతో 1500 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని వినండి. మిగతా క్లాస్ మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. ఇప్పుడు ఈసారి ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నావు, మన క్లాసెస్ వినండి, సరిపోతాయి, బరాబర్ సరిపోతాయి. ఫిలిమ్స్ సరిపోతాయి, మెయిన్స్ కూడా సరిపోతాయి. కాబట్టి మన హిస్టరీ క్లాస్ కోసమైనా మీరు వినవచ్చు. కాబట్టి నా ఒక హిస్టరీ క్లాసులకే మీరు వేరే సపరేట్గా తీసుకుంటే 1600 రూపాయలు అవుతాయి. ఎస్ఐ క్లాసులలో 1500 రూపాయలతోనే మొత్తం సబ్జెక్టు టోటల్ మ్యాక్సిమం గ్రూప్ 2 స్టాండర్డ్లో ఉన్నట్టు సబ్జెక్టు అశోక్ సార్ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అందుకే మన దగ్గర సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, క్లాసెస్ ఉన్న అంశాన్ని మీరు చూసుకోండి. అట్లాగే మనకు ఫిలిమ్స్ నేపథ్యంలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి సార్ అంటే 10th క్లాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్లో ఏ సబ్జెక్టులు ఉంటాయో అదే సబ్జెక్టులు మనకు ఉంటాయి. ఉదాహరణకు 1 జాగ్రఫీ, ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు 2 ఉంటాయండి. జాగ్రఫీ, 2 చరిత్ర హిస్టరీ, 3 పాలిటీ, 4 ఎకానమీ, 5 సైన్స్, 6 జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అనే క్లాసెస్ మనకు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎథిక్స్ అనేది మెయిన్స్లో వస్తుంది. కేవలం ఎథిక్స్ అనేటటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్స్ నేపథ్యంలో, ఎథిక్స్ నేపథ్యంలో మెయిన్స్లో మాత్రమే ఉంటుంది. కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ ఎథిక్స్ ఉంటుంది. ఎథిక్స్ అంటారు సార్ అంటే 10 నుంచి 15 మార్కుల మధ్య మనకు ఎథిక్స్ అనే కాన్సెప్ట్ కేవలం మెయిన్స్లో వస్తుంది. ఫిలిమ్స్లో ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉండదండి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. వీటితో పాటుగా మనకున్నటువంటి మరొక సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే ఆర్థమెటిక్ ఉంటుంది. అలాగే రీజనింగ్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. దాంతోపాటుగా మనకు 8వ ఇక్కడ సరే ఇది 8 అనుకోండి. 7 ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీషు కానిస్టేబుల్లో మాత్రమే కౌంటబుల్. అదే నీకు ఎస్ఐలో అనుకో, ఫిలిమ్స్లో ఎస్ఐలో ఇంగ్లీష్ ఉండదు. ఫిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, కేవలం మెయిన్స్లోనే ఉంటుంది. ఆ మెయిన్స్లో కూడా ఏముంటుంది సార్ అంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే 10th క్లాస్లో ఉన్న సబ్జెక్టులలో ఒక హిందీ తప్ప అన్ని సబ్జెక్టులు మనకు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, జాగ్రఫీ ఏంటి? జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్ ఉంటుంది. అట్లాగే వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. మరి ఇలా దీంట్లో వరల్డ్ జాగ్రఫీ ఉందా లేదనేది మళ్ళీ ఇంకో వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా. ఈ 3 అయితే పక్కన ఉంటాయి. ఏముంటాయి? ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్ ఉంటుంది. చరిత్ర అంటే భారతదేశ చరిత్ర ప్లస్ తెలంగాణ చరిత్ర ప్లస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. మనకు ఒకప్పుడు కానిస్టేబుల్లో కేవలం భారతదేశ చరిత్ర, తెలంగాణ హిస్టరీ ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ మూమెంట్ కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు మనకు 60 మార్కులు వచ్చాయి, హిస్టరీకి వెళ్ళి 60 మార్కులు, ఎస్ఐలో కానీ 60 మార్కులు, కానిస్టేబుల్లో కానీ 60 మార్కులు, ఫిలిమ్స్లో 60 మార్కులు వస్తే మెయిన్స్లో మాత్రము 25 + 40 మార్కులు వచ్చేది. ఇక్కడ చరిత్రకి వెళ్ళి ఎస్ఐలో 40, ఫిలిమ్స్లో వస్తే మెయిన్స్లో 60 మార్కులు వచ్చాయి. ఎస్ఐలో కానిస్టేబుల్ 60 మార్కులు, ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో 60 మార్కులు వచ్చేది. కొంత ప్రియారిటీ తగ్గింది. ఇప్పుడు 40 నుంచి 50 మధ్య వస్తున్నాయి.
ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, మూమెంట్ మొత్తం కలిపితే 48, 50, ఒకసారి 40, ఒకసారి 38 అట్లా వస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక పాలిటీలో ఎంత సార్ అంటే ఒక 15 నుంచి 20 మధ్య మార్కులు, 15 మార్కులు యావరేజ్ వేసుకోవచ్చు. ఎకానమీ యావరేజ్కి 20 మార్కులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఎకానమీలో ఏమొస్తుంది సార్ అంటే ఇండియన్ ఎకానమీ ఉంటుంది ప్లస్ తెలంగాణ ఎకానమీ 2 ఉంటుంది. అలాగే బడ్జెట్ పథకాలు మొత్తం కూడా చదువుకోవాలి. సైన్స్లో చాలా సైన్స్ ఉంటుంది సార్. ఏముంటుంది? ఫిజిక్స్ ఉంటుంది, ప్లస్ కెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, ఎస్ఎన్టీ ఉంటుంది. ఎస్ఎన్టీ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎస్ఎన్టీ మొత్తం కలిపితే ఒక 25 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫిలిమ్స్లో అదే మీకు ఎస్ఐ ఫిలిమ్స్లో అనుకోండి 10-15 కంటే ఎక్కువ రాదు, ఎందుకంటే 100 మార్కుల పేపరే కదా. ఎస్ఐ ఫిలిమ్స్లో 100 మార్కుల జిఎస్ ఉంటే మెయిన్స్లో 200 మార్కులు ఉంటాయి. 200 మార్కులు ఉన్నప్పుడు ఏంటంటే డబుల్ అవుతుంది. 100 మార్కులు ఉన్నప్పుడు ఏంటంటే సగం రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ పట్టిక అంటే మనకు 2016లో ఫిజిక్స్కి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, కెమిస్ట్రీకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, 18లో ఎంత వచ్చినాయి, 2022 ఎంత వచ్చినాయి, ఒక పట్టిక తయారు చేసి మీ యొక్క కేటగిరీ ఆఫ్ కరెక్ట్గా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. ఇది యావరేజ్ యొక్క కాన్సెప్ట్ బేస్లో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ అంటే కామన్గా ఒకటి అర్థం చేసుకోండి. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ రెండింటికి వెళ్ళి కానిస్టేబుల్లో 50 మార్కులు వస్తే మీకు ఎస్ఐలో మెయిన్స్లో ఫిలిమ్స్లో అయితే 100 మార్కులు, మెయిన్స్ అయితే 200 మార్కులు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టు నాది కాదు కాబట్టి ఆ సంబంధిత సార్ చేత మీకు మళ్ళీ క్లారిటీగా ఒక్కొక్క చాప్టర్కి వెళ్ళి ఏ చాప్టర్కి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఏ చాప్టర్ని ఎలా చదవాల అంశాలపైన చాలా డీటెయిల్ ఆఫ్ అనాలిసిస్ మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి. అయితే సబ్జెక్టులోకి లోపలికి వెళ్ళినప్పుడు జియోగ్రఫీలో ఏం చదవాలా, అలాగే హిస్టరీలో ఏం చదవాలా, పాలిటీలో ఏం చదవాలా అంశాన్ని మరొక వీడియో రూపంలో చాలా ఇండెప్త్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి సార్ అంటే ఒకటి బేసిక్స్ చదవాలా. బేసిక్స్ ఖచ్చితంగా బట్టే మాదిరిగా మైండ్లో ఉండాలి. అలాగే కాన్సెప్ట్ కూడా చూసుకోవాలి. బేసిక్స్ పైన ఎస్ఐ కానిస్టేబుల్లో దాదాపుగా 60% మార్కులు వస్తాయి. కాన్సెప్ట్ పైన 40% మార్కులు వస్తాయి. ఫిలిమ్స్లో బేసిక్స్ పైన నీ గట్టి గ్రిప్ ఉన్నా కూడా ఉద్యోగం మనం ఈజీగా ఫిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. కాన్సెప్ట్ పైన గ్రిప్ లేకపోతే మెయిన్స్ సాధించడం అనేది చాలా కష్టమవుతుంది. బేసిక్స్ ఎట్లా ఉంటాయి, కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని ఫర్దర్ వీడియోలో మనం చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అశోక ఆన్లైన్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్, అశోక అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. నా సబ్జెక్ట్ ఎట్లుంటుంది, డెప్త్ ఎట్లుంటుంది, ఏ సార్లు ఎట్లా చెప్తున్నారు అనే అంశాలు మీరు వీడియోలో చూసుకోవచ్చు. లేదు యాప్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మన దాంట్లో జాయిన్ కావాలా వద్దా అని ఆలోచన చేసుకోండి. కానీ జాయిన్ అయ్యే ముందు మాత్రం సెర్చ్ చేయండి. ఎవరు బాగా చెప్తున్నారు, ఎక్కడ బాగుండే సబ్జెక్ట్ ఎక్కడ ఉందని చూడండి. కానీ ఫ్రెండ్ ఆడ జాయిన్ కాబట్టి నేను ఆడ జాయిన్ అవుతా అంటే దానివల్ల నో యూస్. మనం ఒక ఊర్లో ఇద్దరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆడ పోయింది కాబట్టి నేను వెనకంగా వెళ్ళిపోతా, అక్కడ అమ్మాయిలు జాయిన్ కాబట్టి నేను వెనకంగా వెళ్ళిపోతా అంటే అసలుకి ఎసరు వస్తుంది, ఉద్యోగం కూడా రాకుండా హైదరాబాద్లో టైం వేస్ట్ చేసుకుని పోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీ ఎక్కడ బాగున్నారు, ఎక్కడ డెప్త్ ఉంది, నాలెడ్జ్ ఏంటి అనే అంశాలపైన తెలుసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైం నోటిఫికేషన్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే అశోక్ సార్ యొక్క ఇన్డెప్త్ ఏంటి, అశోక్ అకాడమీలో ఎట్లా క్లాసులు ఉంటాయనే అంశం మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక ఫిలిమ్స్ క్వాలిఫై కాకపోతే అది లైవ్ క్లాసులు కానీ, రికార్డెడ్ వీడియోస్ కానీ, ఆఫ్లైన్ కానీ ఏదైనా కూడా మిమ్మల్ని ఫిలిమ్స్లో క్వాలిఫై చేయకపోతే మీ ఫీజు రిటర్న్ అవుతుంది. కాబట్టి మీరు గమనించిన ఆల్ టికెట్ మీ యొక్క ఫోన్ నెంబరు సేమ్ క్యారీ చేసుకొని చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు జాయిన్ కావచ్చు. కాబట్టి బీ సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర, అలాగే గ్రూప్ 2 క్లాసెస్ రేపు మనకు గ్రాండ్ డెమో 10 గంటలకు సోమవారం. ఎప్పుడున్నది సార్ అంటే సోమవారం 10 గంటలకి గ్రాండ్ డెమో ఉంది. డెమోకు రండి, ఫ్యాకల్టీల గురించి తెలుసుకోండి, సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలుసుకోండి, జాయిన్ కావాలొద్దనే అంశాన్ని 3 రోజుల పాటు ఫ్రీ క్లాసెస్ వినండి. ఏ స్టాండర్డ్ ఉంది, ఎలా చెప్తున్న అంశాన్ని తెలుసుకున్న తర్వాతనే జాయిన్ కావాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది, మన యొక్క యాప్లో ఉంటుంది. అలాగే మీ ఎగ్జాము
మీకు డేటు డిక్లేర్ కాకముందే నేను షార్ట్ బుక్స్ కూడా మీకు తెలంగాణ మూమెంట్ తెలంగాణ నుంచి షార్ట్ బుక్స్ కూడా మీకు ముందు తెస్తాను. ఒక్కసారి రివిజన్ 1 మంత్లో మొత్తం రివిజన్ అయ్యే విధంగా షార్ట్ బుక్స్లో కూడా మనకు మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది గ్రాండ్ డెమోకి సంబంధించిన సమాచారం. ఇక తెలంగాణ ఉద్యమం ఎట్లుంటుంది, తెలంగాణ హిస్టరీ ఎట్లుంటుంది, సబ్జెక్ట్ ఏంది, ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కాండి. రెగ్యులర్గా మీకు క్లాసెస్ మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించిన సమాచారం. మరికొంత సమాచారంతో ఈవెంట్స్ ఎట్లుంటాయి, ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి, ఎంత రావాలా, ఎట్లా క్వాలిఫై కావాలా, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్కి సంబంధించిన అంశాలపైన ఇంకా ఫర్దర్ వీడియోలో కూడా మరికొంత సమాచారం ఇస్తాను. మీకు ఆగస్టు 19లోగా అప్లై చేసుకునేలోగా మన అకాడమీలో అప్లై చేసుకున్న ప్రతి అంశాన్ని ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంశాన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి అశోక అకాడమీ, అశోక ఆన్లైన్ అకాడమీ. నిపుణ అండ్ అశోక అకాడమీ పేరుతో దిల్సుఖ్నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. కింద స్క్రోలింగ్ అయ్యే నెంబర్లకి ఫోన్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ హిస్టరీ జస్ట్ 100 రూపాయలే ఉంటే క్లాస్ విన్న తర్వాత మన యొక్క టేస్ట్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్టు టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చూసిన తర్వాత మన అకాడమీని మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ. అలాగే ఈ సబ్జెక్ట్లో దీంతో పాటుగా మీ ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్నటువంటి సమస్యలపైన అశోక్ సార్ గలం విప్పుతాడు, ఉద్యమం నిర్వహిస్తాడు. మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతానని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.